ఈ పెద్ద పాదం అంటే ఏంటి, ఈ చిన్న పాదం అంటే ఏంటి, ఈ పాదాలు ఏంది అని అంటే వనయాత్ర అంటారు దీన్నే. ఎరుమై కొళ్ళి అని చెప్పారు చూస్తారా, స్వామివారే స్వయంగా ఎరుమేలి నుండి మొదలు పెడితే శబరిమల వరకు నడిచి వెళ్ళారు. ఎరిమేలు నుంచి శబరిమలకి వచ్చేటప్పటికి ఆల్మోస్ట్ 63 కిలోమీటర్లు ఉంటుంది, 48 మైళ్ళు అంటారు. ఈ 48 మైళ్ళని పెద్ద పాదం ఎరిమేలి, పేరూర్తోడు, కాళైకట్టి ఆశ్రమం, అழுదా, ఇంజిప్పారకోట, కరిమల, కరీలాంతోడు, పెరియానవట్టం, శరియానవట్టం, పంబా నది, నీలిమల, అప్పాచిమేడు, శబరిపీఠం, సరంగుత్తి, సన్నిధానం, శబరిమల అని ఇన్ని రకాలైనటువంటి 5 కొండలతో ఉన్నటువంటి దేవాలయాన్ని పెద్ద పాదం చిన్న పాదం అంటారు. ఇలాంటి చోట నడిచి వెళ్ళడంలో కొన్ని ముక్కోటి వనమూలికలతో కూడినటువంటి చెట్లండి. అలాంటి యొక్క చెట్ల యొక్క ఆ గాలి అంతా మన శరీరంలో తగిలితే మన శరీరం అంతా, మనం భారతదేశంలో వివిధ ప్రాంతాల నుంచి వెళ్తాం కదా, శరీరం అంతా కూడా కాలుష్యంతో నిండిపోయింది. ఆ యొక్క వనమూలికల యొక్క గాలి మన శరీరంలో పెట్టి చెమట రూపంలో చెడు అంతా బయటకు వచ్చి మనం ఆరోగ్యవంతులమయ్యి మంచి ఓవరాల్ అవుతుందన్నమాట బాడీ. అందుకే సంవత్సరంలో ఒక్కసారైనా వనయాత్ర చేయాలి. పుట్టినందుకు ఒకసారైనా శబరిమలకు వెళ్ళాలండి. ఎలా వెళ్ళాలి? అలుదా నదిలో మునిగి 2 రాళ్ళను చేతితో తీసి నిండు భక్తితో గుట్టపై ఉంచి, అలా చక్కగా గురువుగారు రాసినటువంటి పాట. కరిమల చేరి కరముల మ్రోక్కి నీ కీర్తి వెలుగెత్తి చాటుదాం. ఎంత అద్భుతం తెలుసా, అలా చెప్తూ ఉంటానే ఎలా గుజ్బం చేస్తారా. ఆ వనయాత్రలో ఉన్నటువంటి భావన, ఆ వనయాత్ర యొక్క పవర్ అలాంటిదండి. అంత అద్భుతం. ఎక్కడ చూసినా మన బంధువులే. మనం ఆలవేసుకున్న అయ్యప్పుడే ఎంత ప్రేమగా మీరు నడవలేకపోతున్నారా, ఒకళ్ళు వచ్చి గాలి వీస్తారు అలా వాళ్ళ టవల్తో, ఒకళ్ళు గ్లూకోజ్ ఇస్తారు, ఒకళ్ళు పాదాలు పడతారు, ఒకళ్ళు భోజనం ఇస్తారు, ఒక టిఫిన్ ఇస్తారు. ఎంత ప్రేమాభిమానం తెలుసా అక్కడ. పేద లేదు రాజు లేదు ఎందులేని అద్భుతం అందులేని ఆనందమే అయ్యప్ప దర్శనం. అంత అద్భుతమైనటువంటిది అనమాట వనయాత్ర.